తిరుమల లడ్డూ కల్తీకి వ్యతిరేకంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పెద్ద ఎత్తున పాదయాత్ర చేపడుతున్నారు. ఈ మేరకు వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి స్తంభం సెంటర్ వరకు పాదయాత్ర కొనసాగించనున్నారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. లడ్డూ ప్రసాదం అపవిత్రతకు కారణమైన దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. తిరుపతి ప్రసాదం అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి. ఒక పాలకులు అటువంటి కార్యక్రమాల్లో మరి కల్తీ నెయ్యి వాడి ఏదైతే మరి పంచ మాంసం సంబంధించిన నెయ్యి వాడి ఈ తిరుపతి ప్రసాదాన్ని కల్తీ చేయడం జరిగింది. ఉద్దేశం ఇప్పుడు కాదు, గతంలో రాజశేఖర రెడ్డి గారినప్పుడు కూడా 7 స్వామికి 7 కొండలు అవసరం లేదని చెప్పేసి కొండలు కూడా కైకర్యం చేద్దాం అనుకున్నారు గత పాలకులు. ఆయనకి తగిన శిక్ష పడింది. అలాగే వాళ్ళ కుమారుడు వైసీపీ ప్రభుత్వంలో వచ్చి ఈ యొక్క రథాలు అంటించడమో కానీ, లేదంటే దేవతామూర్తులు తలలు నరకడం కానీ, దేవాలయాలు పగలగొట్టడం కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ పథకం ప్రకారం చేశారు. అందులో భాగంగానే ఇవాళ తిరుపతి మనమంతా హిందువులంతా పవిత్రంగా భావిస్తున్నటువంటి తిరుపతిని కూడా మరి అపవిత్రం చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు కావాలని చేశారు. కాబట్టి మరి దీనందరూ ముద్దగండంతో హిందువులందరూ కూడా సనాతన ధర్మం పాటి హిందువులందరూ కూడా ముఖ్యంగా ఖండించాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమిలో మరి ప్రధాన భూమికి పోషిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రాయశ్చిత్త దీక్షని చేపట్టి మరి ఆయన 10 రోజులు దీక్ష చేసి ఈ ప్రాయశ్చిత్త దీక్ష అనేది కార్యక్రమం తీసుకున్నారు. అందులో భాగంగా ఈవేళ అమలాపురంలో మరి జనసేన నాయకులతో కార్యకర్తలు అందరూ కలిసి ఈ కేవలం ముస్లింలే కాదు, ఈవేళ హిందువులే కాదు, ముస్లింలు క్రైస్తవులు కూడా